గాలి కొట్టి వచ్చినా చూడ మటలు ఊపితే కష్టం దింగి ఇది కూడా మొక్కండి వాడు కాళ్ళు కాలడండి ఇక్కడ పెడతారా కొద్దికి శివరాత్రి కలిపేయచ్చు. రేపు శివరాత్రికి వాలీబాల్ పెడదాం అనుకుంటున్నాం. టోర్నమెంట్ బెస్ట్ ఆఫ్ 3 పెట్టుకొని హలో అండి, ఈరోజు స్పెషల్ ఏంటండి? మీరంతా చెప్పండి. రామగడ్డ గ్రామంలో మనకి రాజుల పండుగ అనేది ప్రతి గ్రామంలో జరుపుకుంటారు. ఆ గ్రామంలో అనివేద్యపరంగా గ్రామంలో మిగతా గ్రామాల వాళ్ళు ఈ గ్రామం వాళ్ళు కలిసి పండుగ చక్కగా చేసుకుంటారు. మేడం గారు, ఈ దినకము రాజుల పండుగ అంటారు. ఏజెన్సీలో ప్రతి గ్రామంలో ఈ పండుగ జరుగుతుంటుంది. ఈ గ్రామానికి అందరు అరువులే, పెద్దలు చిన్నలు అందరూ వస్తుంటారు. ఈ గ్రామంలో అంటే ఎవరు ఎంత కక్షలు ఉన్నా సరే ఏమున్నా సరే ఈ రోజు మటుకు కలిసిపోయి ఈ గ్రామంలో అందరూ చక్కగానే పండుగ జరుపుకుంటారు. ఈ యొక్క పండుగని కుల మత భేదం ఏమి ఉండదండి. శుభ్రంగా అందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కూడా శుభ్రంగా జరుపుకుంటారు. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. అంతా కూడా ఆనందంగా జరుపుకుంటారు. ఎక్కడున్నారండి పంతులు గారు? మీరేనండి? మీ పేరండి? మాది రామగడ్డ గ్రామం. రామగడ్డ గ్రామం. మరి ఇది మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పనులని, ఇది మాకు తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి పండుగలండి. మేము అలాగే మాకు ఈ సంవత్సరం ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో మేము జరుపుకుంటామండి పండుగలు. ఇది మరి మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పండుగలండి. ఎందుకంటే మరి మేము అడవుల్లో తిరుగుతామండి, ఆకు కోసం వెళ్తామండి, కర్ర కోసం వెళ్తామండి, కంపర కోసం వెళ్తామండి, దేనికోసం వెళ్తామండి. ఈ యొక్క మా యొక్క నమ్మకాలు మా తాత ముత్తాతలు చెప్పినవి ఏంటంటే, ఇలాగ మనకు అడవి రాజులబాబు గారు మనకి ఇట్లా చేయకుండా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మా తాత ముత్తాతలు చెప్పేవారండి. అదేవిధంగా ఈ పండుగలు ఇప్పుడున్నటువంటి పెద్దలు కూడా ఇలాగ చెప్పడం వల్ల ఇలాగ ఈ యూత్ ఇలాగా కొనసాగిస్తున్నామండి. మేము మరి రామగడ్డ గ్రామం అంటే మరి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో ఈ పండుగ చేస్తున్నామండి. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.